ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారి సందేశం వినే ముందుగా మనకు తెలిసినటువంటి గురువుగారు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్ళాల్సిన పనే లేదండి. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా కూడా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేసినా, జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా సరే, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమందికి కూడా వారి సమస్యలను పరిష్కరించారు. విదేశాల్లో ఉన్నటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే, తల్లి, ఒకరి కన్ను నీ కుటుంబం మీద పడింది. అమావాస్యలోగా తప్పించుకోవాలమ్మా, లేకపోతే వాళ్ళు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తారు. వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్తాను. జాగ్రత్త పడి అమావాస్యలోగా వారు ఎవరో కనిపెట్టి వారిని నీ నుంచి, నీ కుటుంబం నుంచి దూరంగా తరిమి నీ కుటుంబాన్ని కాపాడుకో బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, వాళ్ళు బాగా నీ మీద పగబట్టి ఉన్నారు. నీ కుటుంబం మీద చాలా శత్రుత్వం పెంచుకొని ఉన్నారు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సర్వనాశనం చేయటానికి రెడీగా ఉన్నారు. అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఎవరు వాళ్ళు, ఏం కుట్ర చేయబోతున్నారు, ఎందుకు ఆ కుట్రలు చేయబోతున్నారు, ఆ కుట్రలు తెలుసుకొని నువ్వు తిప్పుకొట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది. అమావాస్యలోగా ఈ కుట్రలని నువ్వు తిప్పుకొట్టలేదు అంటే నీ జీవితంలో పెను ప్రమాదం ఏర్పడుతుంది. ఇది నీకు ఒక పరీక్షా కాలమనే చెప్పాలి. ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరంగా, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కాబట్టి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అనే ఆతృత, భయం నీలో ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. వాళ్ళు ఎవరు, ఏంటి అనేది పేరుతో సహా నీకు చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డా. అంటూ ఉంటారు కదా అందరూ, ఒకరి కన్ను మన మీద పడింది అంటే నల్లరాయి కూడా ముక్కలైపోవాల్సిందే అని. అదేవిధంగా ఒకరి కన్ను మనపై పడింది అంటే మనం తిన్నది కూడా అరగదు అని అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఈమె ఒక స్త్రీ, ఆమె ఎవరో కాదు, ఒక స్త్రీ నీ మీద పగబట్టి ఉంది. నీ కుటుంబంపై పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు అంటే ఒక మంచి కుటుంబంలోకి నువ్వు కోడలుగా వెళ్ళావు. ఆ కుటుంబాన్ని నువ్వు చాలా ఆనందంగా ఉంచుతున్నావు. సంతోషంగా మీరందరూ కలిసి ఉంటున్నారు. అది ఆ స్త్రీ ఓర్వలేకుందమ్మా. ఆ స్త్రీ ఎవరో, ఆమె వల్ల నీకు ఏం జరగబోతుందో ఈ సాయి నీకు వివరంగా చెప్పబోతున్నాను. ఆ స్త్రీ ఎవరు, ఎక్కడ ఉంటుంది అనేది కూడా నీకు చెప్తాను. ఎందుకంటే ఆమె ఎవరో ఒక కొత్త వ్యక్తి కాదు, నీకు బాగా తెలిసిన వ్యక్తి, నీతో ఉన్న వ్యక్తి, నీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇలా చేస్తుంది అంటే నువ్వే ఒళ్ళంతా ఆశ్చర్యానికి గురవుతావు బిడ్డ. ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న స్త్రీ ఇలా చేయబోతుందా, ఎందుకో అన్న ఆశ్చర్యం కూడా నీలో కలుగుతుంది.
కానీ దానికి కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా నువ్వు తెలుసుకొని ఆ స్త్రీ కుట్రల నుంచి నువ్వు నీ కుటుంబాన్ని తప్పించాలి. నువ్వు బయటపడాలి. నీ కుటుంబాన్ని బయటపడేయాలి. లేకపోతే ఆమె నిన్ను సర్వనాశనం చేయాలి అని చూస్తుంది. నీ కుటుంబంతో నిన్ను విడదీయాలని చూస్తుంది. నిన్ను సర్వనాశనం చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని రెడీగా కాచుకొని కూర్చోంది. ముఖ్యంగా నీ గురించి చెప్పాలి. నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో గడపటం ఆ స్త్రీకి ఇష్టం లేదు. సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో కలిసి భోజనం చేసినా ఆ స్త్రీ ఓర్వలేకుంది. నువ్వు మంచి బట్ట కట్టుకున్నా కూడా ఆ స్త్రీ ఓర్వలేకుంది. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండడం చూసినా కూడా ఆ స్త్రీ అస్సలు ఓర్వలేకుంది. ఇవన్నీ కూడా నీకు మంచి జీవితం వచ్చిందని, నువ్వు నీ భర్త పిల్లలతో అనురాగంతో ఆప్యాయతతో ప్రేమగా నీ కుటుంబంతో అత్తమామలతో కలిసి ఉన్న నీ ఆనందపు జీవితాన్ని ఆ స్త్రీ ఓర్వలేకుంది అంటారు కదా. ఒక్కొక్క కన్ను ఒక్కొక్క ఇంటిపై పడింది అంటే అది బొగ్గైపోవాల్సిందే అన్నట్లుగా ఆ స్త్రీ కన్ను నీ మీద పడింది, నీ జీవితం మీద పడింది, నీ కుటుంబం మీద పడింది. నీ ఇల్లంతా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఆవహించి ఉంది. నరదిష్టి నరగోష్ట నీ ఇంటి చుట్టూ ముట్టేస్తుందమ్మా. ఈ సమయంలో నువ్వు చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే నీ బాబాని, నీ తండ్రిని నీకు ఈ సందేశం ద్వారా తెలియపరచడానికే వచ్చాను. ఈ రాబోయే అమావాస్యకి ముందు రోజు నేను చెప్పినట్లుగా చెయ్యి. అప్పుడు నీ ఇంట్లో ఉన్నవంటి నరదిష్టి నరగోష్ట నెగిటివ్ ఎనర్జీ అలాగే నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా తొలగిపోయి నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవిస్తావు. అలాగే నీ మీద కన్నేసినటువంటి నీ కుటుంబంపై పగపట్టినటువంటి ఆ స్త్రీ నుంచి కూడా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఏం చెయ్యాలి బాబా అని అడుగుతున్నావు కదా, అయితే చెప్తాను విను. ఒక జాకెట్టు, అలాగే ఎర్ర జాకెట్టు, ఎరుపు రంగులో ఉన్నటువంటి జాకెట్టు ముక్క మీద ఒక కలబంద, వేళ్లతో సహా ఉన్నటువంటి కలబందను పెట్టు. దానిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఒక పిడికెడు కల్లుప్పు, ఇంకో పిడికెడు ఆవాలు ఇవన్నీ కూడా వేసి మూటలా కట్టమ్మ. ఆ మూటని నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి గదిలో కూడా చుట్టి ఏ గదిలోనైనా ఒక ఈశాన్య మూల దాన్ని అలాగే ఉంచిపెట్టేసేయి. ఆ రాత్రంతా అలాగే ఉంచేసేయి. తెల్లవారి అమావాస్య రోజు కూడా అలానే ఉంచేసేయి. అమావాస్య అయిన తెల్లారి ఉదయాన్నే దాన్ని తీసి దాన్ని ఏం చేస్తావు అంటే పారే నీళ్ళల్లో కలిపేసేయి. దాంట్లో వేసిన వస్తువులు గుర్తున్నాయి కదా, కలబంద, వేళ్లతో సహా వేసినటువంటి కలబందకి ప్రాణశక్తి ఉంటుంది. అది మనం మట్టి నుంచి తప్పించినా కూడా అది ఎప్పటికీ కూడా ఎండిపోకుండా నిర్జీవంగా లేకుండా జీవంతోనే ఉన్నట్లు ఉంటుంది. ఆ ప్రాణం శక్తి అనేది దానికి ఉంది. ఆ ప్రాణశక్తి వాటితో పాటు వేసిన ఉప్పుకి అలాగే ఆవాలకి పసుపు కుంకుమ వీటన్నింటికి కూడా ఆ ప్రాణశక్తి అనేది వర్తిస్తుంది. అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అవి అన్నీ కూడా కలిసి దూరం చేసేస్తాయి, బయటికి నెట్టేస్తాయి, నరదిష్టిని నరగోష్టని తరిమేస్తాయి. అప్పుడు మన ఇల్లు చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది. నీ మీద పగబట్టినటువంటి ఆ స్త్రీ యొక్క పగ కానీ కనుదృష్టి నరదృష్టి ఏది కూడా నీ ఇంటిపై సోకదు. నీ ఇంటిపై ఇక చేరాలి అన్నా కూడా దరి చేరనీయదు. అమావాస్య రోజు చెడ్డ రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం. చెడ్డ రోజు పూజలు చేయకూడదు, మంచి పనులు మంచి కార్యక్రమాలు మొదలు పెట్టకూడదు అనే ఒక అపోహ మనందరిలో కూడా ఉంది. ఆ అపోహని మీ నుంచి దూరం చేసేయండి. అమావాస్య రోజు చాలా మంచి రోజు. ఆ రోజు మనం ఇల్లంతా కూడా కొంచెం పిడికెడు ఉప్పు వేసి నీళ్ళల్లో ఇల్లంతా కూడా తడిబట్ట వేసి తుడిచేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి పటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేసుకోవాలి. ధూపం వేసుకోవాలి, ఇల్లంతా ధూపం చూపించాలి, పూజ చేసుకొని నైవేద్యం పెట్టి భగవంతుడిని నామస్మరణ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మన ఇంట్లో కాచుకొని ఉన్న జ్యేష్ఠాదేవి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడే కదా మన జీవితం మన ఇల్లు అన్నీ కూడా సంతోషంగా హాయిగా ఉంటాయి. కాబట్టి ఈ అమావాస్యలోపు ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు అన్నీ చేసుకొని ఆ నరదిష్టి నరగోష్టం నుంచి తప్పించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. నీలో ఉన్న చిరాకు తొలగిపోతుంది, నీకున్నటువంటి ప్రశాంతత అంతా కూడా తిరిగి వస్తుంది.
ఎవరి మీద నువ్వు కోపంగా ఉన్నా కూడా అవన్నీ కూడా కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటావు. నీతో అందరూ మాట్లాడతారు. ఒక పెద్ద ముప్పునైతే నువ్వు తప్పించబోతున్నావు. కాబట్టి కోరి కోరి నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకునే విధంగా చేసుకోకుండా ఈ ముందుగా తెలుసుకొని ఆ స్త్రీ ఎవరు, ఏం చేస్తోంది, ఎలా పగబట్టింది అనే విషయాన్ని బాబా నేను చెప్పే ఈ సందేశం ద్వారా తెలుసుకొని ఈ విధంగా పరిహారాలు చేసుకున్నప్పుడు నీ ఇల్లు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. నీ బిడ్డలు, నీ పిల్లలపై, నీ భర్తపై, నీపై, ముఖ్యంగా నీపై పడ్డ ఆ స్త్రీ కనుచూపు అంతా కూడా తొలగిపోతుంది. నరదిష్టి పోతుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి గొడవలు, తగాదాలు ఏం జరుగుతున్నా అవన్నీ కూడా మాసిపోతాయి. ఇక నుంచి నీ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది బిడ్డ. ఇదే నేను నీ జీవితంలో నీ తండ్రిగా నీ బాబాని కోరుకునేది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ అమావాస్య దాకా నువ్వు కష్టాలు పడాల్సిందే. ఆ కష్టాలని కొని తెచ్చుకోవాల్సిందే. ఆ కష్టాలని భరించాల్సిందే. ఇది తప్పావు అంటే నీ బాబాను కూడా నేనేం చేయలేనమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ అద్భుతమైన ఈ సందేశాన్ని నువ్వు వినియోగించుకో. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. సమయం లేదు బిడ్డ, జాగ్రత్త. ఇక నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.